ఒకరోజు ఒక పెద్ద ఇంజినీరు చిన్న గ్రామానికి వెళ్తాడు. అక్కడ గొర్రెల మధ్యలో ఒక సింహం తిరుగుతుంటది. దాన్ని చూసి ఈయనకో డౌటొస్తది. అరే! గొర్రెల మధ్యన సింహం తిరుగుతున్నదేందని అనుకుంటాడు. అక్కడ ఉన్న గొర్రెల కాపరిని పిలిచి, "అన్నా ఇది సింహం గొర్రెల మధ్యన తిరుగుతుందెందుకు?" అని అడుగుతాడు. "అదేం చేయదు గొర్రెలని" చెప్తాడు. "లేదు ఏం చేయదంటావెందుకన్నా? ఇది సింహం ఇది మన మీద కూడా అటాక్ చేస్తుంది. గొర్రెల మీదకి అటాక్ చేస్తుంది. దీన్ని అడవిలోకి పంపించండి" అంటాడు. లేదు ఇది ఏం చేయదు అని చెప్పి ఊరుకోకుండా, సార్ ఇది చిన్నప్పుడే గొర్రెలతో పాటు పెరిగింది. గొర్రెలతో పాటు తిరిగింది. గొర్రెలతో పాటు ఆడుకునేది. గొర్రెలాగానే గడ్డి గూడా మేసింది. అందుకే ఇది గొర్రెలను ఏం చేయదని చెప్తాడు. మరొక రోజు గొర్రెలను తీసుకొని అడవిలోకి పోతాడు. అడవిలో ఉన్న సింహం గొర్రెల మీదకి అటాక్ చేస్తుంది. అప్పుడు గొర్రెలన్నీ ఒక్కసారిగా పరిగెత్తడం మొదలుపెడతాయి. దాంతో పాటు ఈ సింహం గూడా పరిగెత్తి చెట్టు చాటున దాక్కుంటుంది. అప్పుడు ఈ సింహం వెళ్లి, "నువ్వు సింహానివి గదా! నువ్వు చెట్టు చాటున ఎందుకు దాక్కుంటున్నావు?" అని అడుగుతుంది. "లేదు నేను గొర్రెలాగా పెరిగినా, నేను గొర్రె లెక్కనే ఉన్నా. నిన్ను ఎదిరించే ధైర్యం నా దగ్గర లేదు. నువ్వు నన్ను ఏం చేయకు" అని చెప్తుంది. "సరే నిన్ను ఏం చేయను. నువ్వు ఒకసారి నాతోని రా" అని వెంటబెట్టుకొని చెరువు దగ్గరికి తీసుకొచ్చి దాని రూపం దానికి చూపిస్తుంది. "అవును నిజమే గదా! నేను గూడా నీలాగానే ఉన్నా. నీలాగా వేటాడగలనా?" అని అడుగుతుంది. "యెస్ నువ్వు గూడా నాలాగా వేటాడగలవు. నాలాగా గర్జించగలవు" అని ఆ సింహానికి గుర్తు చేస్తుంది. అప్పుడు ఆ సింహం ఒక్కసారిగా గర్జన చేస్తే అడవి మొత్తం ఉలిక్కి పడుతుంది. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మనలో ఉన్న టాలెంట్‌ని గూడా అప్పుడప్పుడు వేరే వాళ్ళు గుర్తు చేస్తుంటారు. గుర్తు చేయాలి కూడా. ఇక్కడ మనకు మనం చాలా తక్కువ చేసుకుంటాం. దానినే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే మనకు మనం చాలా తక్కువ చేసుకోవడం, మనకు మనం చాలా తక్కువ అని ఊహించుకోవడం, నా దగ్గర టాలెంట్ లేదు, నాకు పరిస్థితులు అనుకూలిస్తలేవు, నా వల్ల కాదు అని మనకు మనమే చాలా తక్కువ చేసి మాట్లాడుకుంటాం. ఇక్కడ నిన్ను ఓడించేది, నిన్ను తక్కువ చేసేది నీ చుట్టూ ఉన్న పరిస్థితిలో, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కాదు. నీలో ఉన్న ఆ భయం. ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముతావో, నీ విజయ గర్జన ఈ ప్రపంచానికి వినపడుతుంది. థాంక్ యూ. జై హింద్.